నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్ సంగీత. హాయ్. నేను నీకు సారీ చెప్దాం అనుకుంటున్నానే. ఎందుకు? నిన్న నీకు డాష్ కొట్టాను కదా అందుకు. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎందుకు డాష్ కొట్టావు? రేపు సారీ చెప్దామని. శకుంతల ఏంటి ముగ్గేస్తున్నావా? అవును, అందమైన ముంతాజు బొమ్మ ముగ్గేస్తున్నా. ముంతాజా? ఎక్కడుందే ముంతాజు? అంతా నల్లగా ఉంటాయి నీ బొంద. ముంతాజు బుర్కా వేసుకుందిరా గుడ్డి సచ్చినోడా. గుడ్డి సచ్చినోడా? రే ముంతాజ్ బుర్కా తీసేసి ముంతాజ్ చూద్దాం. మిషన్ ఆంజేరా. ఓకే మామ. ఆంజేరా మిషన్. ఆంజేరా మిషన్. బుర్కా లాగేసో ముంతాజ్ ఎదురా కనపట్లేదో. తాజ్మహల్ గెలుంటుంది మామ. Now we are announcing the results of the Rangoli competitions. Third prize winner is Miss Kavya. Second prize winner is Miss Neha. And winner of the first prize is Miss Seetu. అందరూ రకరకాల రంగవల్లులు వేస్తే సీతు మాత్రం తనకు జన్మనిచ్చిన అమ్మ రూపాన్ని రంగుల్లో తీర్చిదిద్దింది. అందుకే మొదటి బహుమతి అందుకుంటుంది. Congratulations. Hello. Congratulations. I'm very happy, Anand. ఈ సంతోషం నేను ప్రైజ్ గెలిచినందుకు కాదు, నువ్వు నాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అవును, అందరూ కాంపిటీషన్లో చార్మినార్ను తాజ్ మహల్ వేస్తే నువ్వేంటి మీ అమ్మ బొమ్మ వేసావు? అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ గొప్పదంటారు, కానీ నాకు ఆ అదృష్టం నా చిన్న వయసులోనే దూరమైంది. నాకు మా నాన్నకి నేను తప్ప మాకెవరూ లేరు. మా అమ్మ చదివిన ఈ కాలేజ్లో నేను చేరింది ఆమె జ్ఞాపకాలతో చదవాలని. మా అమ్మ కూర్చున్న బెంచ్లో కూర్చుంటున్నాను, మా అమ్మ ఆడుకున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ మా అమ్మ జ్ఞాపకాలతోనే ఈ కాలేజ్లో గడుపుతున్నాను. హే, నాకు ఇలా ఏడ్చే సీతు కంటే నవ్వుతూ ఏడిపించే సీతు అంటేనే ఇష్టం. నాకు మాత్రం ముద్దు పెట్టే సీతు అంటేనే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళేది? మొన్న తప్పించేసుకున్నావు, ఇవాళ మాత్రం తప్పదు. ముద్దు పెట్టించుకోకుండా వదలను. ఏట్రా సీతు ఫీల్ అవుతుందా? ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? 2 చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే ముద్దంటే 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. పెట్టేయమ్మా ముద్దు. ఆడేమనుకోలే పెట్టు. బలాబలాలు చూపించాల్సింది ఇక్కడ కాదు. 20 ఏళ్లుగా క్లాక్ టవర్ కింద ఉన్న బోర్డు విన్నర్ పేరు లేకుండా ఖాళీగా పడుంది. మీకు దమ్ముంటే దాని మీద ఎక్కడానికి ట్రై చేయండి. వెళ్ళండి. గో గో. రేపు రన్ లో చెప్తాను నీ సంగతి. మీకేనే చెప్పేది. ఐసా గో గో అని ఆడి చెప్పండి. ఇంకా నిలబడతారేంటి? ఆనంద్, వాడు అసలే మంచోడు కాదు. వాడితో నీకెందుకు గొడవ చెప్పు? ఈ క్లాక్ టవర్ రన్ లో వాడు గెలవకూడదు, నువ్వే గెలవాలి. 20 సంవత్సరాల క్రితం మా అమ్మ ప్రేమ మా నాన్నని గెలిపించింది. ఇప్పుడు నా ప్రేమ నిన్ను గెలిపిస్తుంది. నువ్వే గెలుస్తావు.
బాయ్స్, ఆ క్లాక్ 12 గంటలు కొట్టేలోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసి తప్పుకోరా. ఈ ఫ్లాగ్ ఎగరేసిన వాడే విన్నర్. ఆనంద్ రేయ్, లండన్ పాప ఏలూపింది కదా అని నువ్వు ఊగిపో, మాకు డెఫినెట్గా ఓడిపోతావు. మనకు అసలు భయం అంటే తెలిస్తే కదా. నాన్న ఆ? నాన్న మీ నాన్న కాదు, మా నాన్న. రా ఇంట్రడ్యూస్ చేస్తాను. రా. హాయ్ డాడీ. Hey, what are you doing here? డాడీ, కాలేజ్ లోని రికార్డ్ బ్రేక్ అయిందని చెప్పాను కదా, ఇతనే బ్రేక్ చేశాడు. ఆనంద్. Well done, Anand. థ్యాంక్ యూ సార్. Congratulations. థ్యాంక్ యూ. ఒట్టి కంగ్రాట్సేనా? Oh, అయితే నా తరఫున నువ్వే ఒక మంచి ట్రీట్ ఇవ్వు. ఓకే ఆనంద్. నైస్ మీటింగ్. See you sometime. ఆనంద్, మనం 6 o'clock కలుద్దాం. ఎవరమ్మా నువ్వు? ఆనంద్, ఎవర్రా అమ్మాయి? సాయంత్రం 6 గంటలకు వెళ్తా ఉంటుంది. అబ్బా, ఈ చందుగాడు ఎప్పుడు ఇంతే నాన్న. పోయినసారి ఇలాగే అమ్మకు కూడా ఫోన్ చేసి అమ్మాయి వాయిస్ లో మాట్లాడాడు కదమ్మా. అవునండి, ఆ చందుగాడు బాగా మిమిక్రీ చేస్తాడు. ఒకసారి నన్ను కూడా ఇలాగే గొంతు మార్చి ఏమర్చాడు. అలాగా? అరే చందు, క్యాచ్. క్యాచ్ పట్టుకురా. ఇదేంటి, చందుగాడు ఇక్కడే ఉంటే వీడు ఫోన్ చేశాడని ఆనంద్ ఎందుకు అబద్ధం చెప్పాడు? హాయ్. నువ్వు హాయిగానే ఉంటావు. ఏంటి ఇన్ని కప్పులున్నాయి? బాగా టెన్షన్ పడ్డావా? అసలు మా ఇంటికి ఎందుకు ఫోన్ చేసావు? మీ నాన్న అప్పడుగుదామని. అడగాల్సింది. ఇచ్చేవారా? ఇచ్చేవారు గోబ్ మీద. చూడు, మళ్ళీ ఇంకెప్పుడు మా ఇంటికి ఫోన్ చేయొద్దు. సరే, నేనే డైరెక్ట్ గా వస్తా. వస్తావా? చెప్తా. ఎంత అయిందో? మీటర్ మీద ఏదైనా వేసాడు సార్. మీటర్ మీద ఏమైనా వేసి ఇవ్వాలా? ఇదిగో తీసుకో. ఇదేంటి సార్? లేకపోతే ఏమిట్రా, వేషాలు ఇస్తున్నావా? ఎంత అయిందో చెప్పు, అంతే ఇస్తాను. 10 రూపాయలు అయింది సార్. మరి ఆ 7 పేడవచ్చు కదా. నువ్వు అల్లా వస్తే నేను ఎలా వస్తాను రా? తెలివి తక్కువ వేసుకుని అనుకున్నావేమో. 500 చిల్లర ఉందా? లేదు సార్. చిల్లర లేదా? లేదు సార్. ఆనంద్ బాబు, సీతు త్వరగా రా. అమ్మ, మీ నాన్న నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే నువ్వు ఇక్కడ శ్రీకృష్ణ నీళ్ళు ప్రదర్శిస్తున్నావా? వస్తున్నాను. ఒరేయ్, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. ఆనంద్ బాబు, ఏ? ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. ఏంటిదంతా? ఎవరైనా చెప్తాను పద. ఆయన శాస్త్రి గారని మా నాన్నకి బాగా పరిచయం.
మరిద్దరిని ఇలా చూసాడంటే కలిసి తిరుగుతున్నాం అనుకుంటాడు. తిరుగుతున్నా ఉంటావేంటి? లవ్ చేసుకుంటున్నాం కదా. ఏదో ఒకట్లే నువ్వురా. అబ్బా ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, మెట్లెక్కలేక వస్తున్నాను నాయన. ఆగబోయా బాబు, ఇదో, ఆనంద్ బాబు. అయ్యో ఆనంద్ బాబు. ఏయ్, బాబు ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారా అని. చిలిపి పనులు చేసుకుంటున్నాం. ఓహో, చిలిపల్లి చేసుకోవడానికి ఈ ప్లేస్ దొరికిందా మీకు? మీ ఇంటికి రమ్మంటారా? క్యారీ క్యారీ. ఆనంద్ బాబు, ఇది బట్టల కొట్ట, చిలిపల్లి చేసుకునే సెంటరా? వద్దు వద్దు, పెడితే వద్దు. మళ్ళీ హక్ చేసుకోవా ప్లీజ్? అచ్చిపా. శాస్త్రి గారు, అయ్యో అమ్మా, అక్కడ దూరారా? వస్తున్నా. లోపల ఎవరన్నా ఉన్నారా అండి? ఉన్నారు, లోపలికి రండి. అబ్బబ్బబ్బా, అమ్మా, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే బతకటమే కాకుండా జేబులో ఉన్న 500 రూపాయలు కూడా కొట్టేసింది నాయన. ఇప్పుడు ఎలాగా? అమ్మా, రక్షించావు తల్లి. సీతు, నాన్న వచ్చారు. సార్ ఇందాక గులాబీ ఇవ్వటం మర్చిపోయాను. అయ్యో, అది కింద పడింది కదమ్మా. నీ కాళ్ళ దగ్గరేగా పడింది. ఇంకోటి ఇస్తాను, థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. కొంచెం ఎక్కువైనట్టుంది. ఆయన ఆవలిస్తే పేగులు ఎక్కటమే కాదు, కిడ్నీ లివర్ సైజులు కూడా కనిపెట్టగలరు. జాగ్రత్త. నేను ఇక్కడికి వచ్చింది తాతయ్య మనసులోకి వెళ్ళటానికి. ఆయన మనసును గెలుచుకుంటాను చూడు. గుడ్ గుడ్, క్యారీ ఆన్. నమస్కారం అండి. జస్ట్ తీసుకోండి, ఇంతకు ముందు తీసుకోండి. అక్కడ ఉన్నావు కదా. డ్యూటీ మార్చారండి. కాళ్ళు కాసిన చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, పని చేసే వాళ్ళకే పని చెప్తూ ఉంటారు. అయ్యో, ఎవరో తలుచుకున్నట్టున్నారండి. బహుశా మీ అమ్మాయికి ఇలాగే పెళ్లి చేసి పంపుంటారు. అది జ్ఞాపకం వచ్చుంటుంది. నాకు కూతురు లేదమ్మా, ఒక్కడే కొడుకు.
ఆనంద్, అమ్మని గుర్తు చేయగానే తాతయ్య చూసావా ఎలా అయిపోయారో? ఇప్పుడే ఏం చూసావు? ముందు ముందు తెలుస్తుంది ఆయన అసలు రూపం ఏంటో. నీ గంధం రాయడం మర్చిపోయాను. నీ పేరేమిటమ్మా? సీతాలక్ష్మి. హ? సీతాలక్ష్మి. నీ పేరే? మీ నాన్నగారి పేరేమిటి? ఎవరండి అమ్మాయి? చాలా బాగుపడింది. ఎవరో ఏంటి, మన రాఘవయ్య గారి మనవరాలు. నా మనవరాలా? అవునండి, మీ మీనాక్షి కూతురు లండన్ నుంచి వచ్చిందంట కదా. ఆనంద్, ఎవరు అమ్మాయి? ఆ, ఎవరో మీనాక్షి కూతురంట. మీ అక్క కూతుర్ని నీకు వరుస అవుతానంటుంది. పైగా మన ఇంటికి వస్తానని గొడవ చేస్తుందేంటి? నువ్వేమన్నావు? మా నాన్నకు నేను ఒక్కడనే కొడుకుని ఆయనకి అసలు కూతుర్లే లేరని చెప్పాను. అవును, నాకు కూతురు లేదు. నువ్వు ఒక్కడివే కొడుకు. పదండి. ఏయ్ ఇట్రా. సామాన్ లోపల పెట్టు. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరా? ఎవరిదా సామాను? ఎవరో పాపమ్మ గారు తట్టండియా, లండన్ నుంచి వచ్చారటండియా. సామాన్ లోపల పెట్టమన్నారండియా, పెడుతున్నానండియా. హలో, హా రాజీ, నేనే సీతను మాట్లాడుతున్నాను. నేను లండన్ రావట్లేదే, ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. దేనికేంటి? డాడీ నన్ను చీట్ చేశారు. నాకు ఇక్కడ తాతయ్య అమ్మమ్మ ఉన్నారన్న సంగతి చెప్పనే లేదు తెలుసా. వాళ్ళని నిన్ననే రాణిపల్లిలో చూశాను. నాకైతే వాళ్ళొచ్చో తిరుమలలో పద్మావతి వెంకటేశ్వర స్వామి లాగా అనిపించారు. అందుకే వెంటనే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసా. సీత, ఇది వాళ్ళ అమ్మ కంటే 7 ఆకులు ఎక్కువే చదివింది. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. నీకే చెప్పేది, నీకే చెప్పేది. వెళ్ళి చెప్పు. ఏంటి నాన్న, ఏం జరిగింది? ఎవరి మీద కోపడుతున్నారు? హే, ఈ అమ్మాయిని మనం ఆ పెళ్లిలో అదే నారాయణరావు గారి రిసెప్షన్ లో చూసాం. అయినా ఇక్కడేం చేస్తోంది? ఏ మిస్టర్, మా రిలేషన్షిప్ నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఆగాల్సింది నువ్వు. వాడు ఇంటి యజమాని. ఇంట్లో మాట్లాడితే నేను మాట్లాడతాను, లేకపోతే వాడు మాట్లాడతాడు. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. ఇదిగో పెద్ద అని చెప్పింది వినబడిందిగా, అర్థమైందా? కానీ బయలుదేరు. నో, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నేను వెళ్ళను. సింహాద్రి, ఆ సామాన్ బయట పెట్టవయ్యా. ఇదిగో ఆ టాక్సీ ఆపండి. ఏంటి కూర్చుండిపోయావు? బయటికి వెళ్ళా. నేను ఇక్కడికి వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అయ్యారు, సామాన్ లోపల పెట్టమంటారా బయట పెట్టమంటారా? అర్థమైందా? అర్థమైంది. వెళ్ళమంటున్నారుగా, వెళ్ళిపో. 20 ఏళ్ళు మీ అమ్మ కోసం ఏడిచాను, ఇంకో 20 ఏళ్ళు నీ కోసం ఏడవాలా? నాకంత ఓపిక లేదమ్మా. వెళ్ళిపో, వెళ్ళమ్మా. మా నాన్నతో గొడవ పడి వచ్చేసాను. ఇప్పుడు మీరు కూడా నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి పోను? మీ అమ్మలాగే రోడ్డు మీద కనపడిన వాడితో లేచిపో. ఏమండి, తప్పు వాళ్ళ అమ్మ నాన్న చేస్తే దీన్ని ఎందుకు తిడుతున్నారు? వయసు వచ్చిన ఆడపిల్ల ఊరుగాని ఊరొచ్చింది. ఉన్న పలానా దాన్ని బయటికి పోమంటే ఎక్కడికి పోతుంది? నేను నచ్చ చెప్పి పంపిస్తాను, మీరు ఇక దాన్నే అనకండి. నీ కోపం వచ్చే పని నేనేది చేయను. నన్ను పంపించేద్దామమ్మా. సీతు, ఎందుకు బొగుమూతి? చెప్పాను కదా,
మీ నాన్న పాలైతే మా నాన్న డికాక్షన్ అని. డికాక్షన్ కొంచెం ఎక్కువైంది అంతే. దాంట్లో షుగర్ వేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్స్ గోనా బి ఆల్రైట్. కమ్ ఆన్ cheer up. ఓసి పిచ్చి మొహమా, నువ్వెందుకు ఏడుస్తావు? ఈ ఇంట్లో ఏడవడానికి నేనున్నానుగా. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అమ్మమ్మ? లేదమ్మా, నువ్వన్నా మాతో ఉండాలనుకుంటున్నాను. కానీ మీ తాతయ్య పట్టుదల మనిషి. ఆయన్ని మార్చడం అంత తేలిక కాదు. ఓపిక పట్టాలి. అమ్మో, ఆయన గదిలో లైట్ వెలిగింది. పదండి పద. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. ఏమా టీ ఏంటి ఇలా ఉంది? నువ్వు తాగి చూడు ఒకసారి. ఈ హోటల్లో టీ నేను తాగనండి. చూడండి, ఈ హోటల్లో టీ వాడు తాగడంట, మనం తాగ. నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతేను. ఇదిగో, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పాయసం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఏంటి పంతులు 10,000 తీసుకున్నావు? 7 రోజులు అయిపోయాయి. అంటే నువ్వు కూడా నాలాగే పొట్టి మీద వరకు 5 నిమిషాలు చూస్తాను సంబంధం. మరి నువ్వేమో తాడి చెట్టు అంటున్నావు. కనీసం నీకు కొబ్బరి చెట్టు అంతా ఉండాలి కదా పెళ్లి కూతురు. కొంచెం టైం పడుతుంది. కుదరదు. ఎక్స్క్యూజ్ మీ సార్, బయట మీ కార్ అడ్డుగా ఉంది, కొంచెం పక్క పెట్టండి. ఇక్కడే ఉండు. ఏమండి, ఈ వెధవకి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 3 చంపేశాడు. 4వ పెళ్లి కావాలంట. కాదంటే కత్తి చూపిస్తాడు. ఈ కత్తి చూస్తే మేము ఏమన్నా భయపడతాం అనుకున్నారా? మేము తరతరాల నుంచి చూస్తున్నాం వెధవ కత్తులు. ఇదిగా, ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ లో చెప్పాను అనుకోండి, వీడిని తీసుకెళ్లి శుభ్రంగా చితక్కొట్టి వదిలిపెడతారు. అంతటితో ఆగరు, పైనుంచి ఉరి తీసి వదిలిపెడతారు. అయినా నీ చెప్తున్నానంటే నా కర్మ కాకపోతాను. నీకేమో అర్థమై చావదు. నీకేమన్నా తెలుగు తెలుసా? తెల్ల వెధవ ఏడు. ఏంటి పంతులు, ఏంటి చెప్తున్నా వాడికి? అబ్బాయి ఏం లేదు బాబు, అమెరికాలో నీకేమైనా మంచి సంబంధాలు ఉంటే చూడమని చెప్తున్నా. తాడి బాబు, ఇది అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నీ 3 పిల్లల్ని చంపేశావంట. ఆ విషయం పోలీసులకు చెప్పి నిన్ను ఉరి తీయిస్తాడంట. జంపురా రే పంతులు, ఆగరా రే. 7 కోట్లు పడతారా నీకు? ఆగరా. వీడైపోయాడు. సింహాద్రి, అయ్యా. ఇదిగో ఎందుకండి అయ్యారు? నీకే ఉంచుకో. అలాగే. పొల్లోరి బావో, డబ్బులొచ్చ నాకు, డబ్బాకి డబ్బులొచ్చ నాకు. అయ్యగారిచ్చారు. పోలేవాడివిరా నువ్వు. కావాలనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు సామాన్ లోపలెట్టమంటారా బయటెట్టమంటారా అని అడిగి మరీ చెంపదెబ్బ తిన్నది ఇందుకా? ఏంటి, మా తాతయ్య చంపదెబ్బ కొట్టి ఆ తర్వాత డబ్బులిస్తారా? మీ అమ్మగారు ఇంతేనమ్మా. తనకేం కావాలన్నా ఏదో ఒక తప్పు చేసేవారు. అయ్యగారు గోప మీద ఒక్కటిచ్చుకునేవారు, ఏడ్చేది. దాంతో అయ్యగారు కరిగిపోయి ఆ అమ్మ ఏం కావాలన్నా అది ఇచ్చేటోరు. ఈ ఎదవ మీ అమ్మ దగ్గర నేర్చుకునే కదా ఈ ట్రిక్కులేస్తుంది. విన్నావుగా, నీకు కూడా అదే దారి. నువ్వు కూడా తాతయ్య గారి దగ్గర ఏదో ఒక తప్పని చేసి గోపగలు కొట్టించుకో. అమ్మో, అదొకటే దారా? ప్రస్తుతానికైతే ఇంకో దారి లేదు. ఓకే. ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయ్యింది. ఏమైంది? నాకు వర్కౌట్ అయింది. నీకు వర్క్ చేసుకునే చాలు, రండి త్వరగా రండి. ఇదిగో, ఈ హాల్ మొత్తం బురద చేయాలి. ఓకే, నువ్వు రా. నందు ఇక్కడి నుంచి రే చందు రా.
త్వరగా రారా. నువ్వు అక్కడి నుంచో. నువ్వు అక్కడ. ఆనంద్, సీతు నువ్వు అమ్మా, నువ్వు మాత్రం తలుపుకి దగ్గరలో ఉండాలి. బుర్ర చేసి తాతయ్య కొడతారంటావా? తప్పకుండా కొడతారు. Okay. మీరు మాత్రం ఎక్కడ వదలకుండా మొత్తం బొరుకు చేయాలి. కమాన్. Yeah. రేయ్. ఇదేనా బాలు? తప్పు చేశాను కదా, కొట్టు తాతయ్య. నిన్ను కొట్టడానికి నేనెవరిని? అమ్మా సీతు, నీకు గోరింటాకు పెడతాను లే. నీకోసం ఆకు నూరించాను. ఏది? గోరింటాకా? నాకు గోరింటాకంటే ఇష్టమని నీకెలా తెలుసమ్మమ్మా? మీ అమ్మ కూడా ఇలాగే గోరింటాకు పెట్టించుకునేది. అమ్మమ్మా, ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడూ అమ్మ నీకు గుర్తుకు రాలేదా? అది కడుపులో ఉన్నప్పుడు కాలుతో తన్నిన తన్నులే నేను మర్చిపోలేదే. అది కాదని వెళ్ళిపోతే మర్చిపోయాననుకున్నావా? అమ్మ మటుకు నీ గురించి ఎప్పుడు మాట్లాడేదే కాదు. నిజం, తనెప్పుడు తాతయ్య గురించే మాట్లాడేది. ఏమనేదో తెలుసా? జీవితంలో ఒక మంచి పని చేశాను, నన్ను ప్రాణంలో చూసుకునే భర్తను సంపాదించుకున్నాను అని. జీవితంలో ఒక తప్పు చేశాను, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నాన్నని మోసం చేశాననేది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందమ్మమ్మ, అమ్మ అనారోగ్యంతో కాదు, తాతయ్యని మోసం చేశానని దిగులతోనే చనిపోయిందేమో అని. అమ్మమ్మ గోరింటాకు పెట్టింది. పెట్టిందా? ఇప్పుడు నీ చేతులకి పని లేకుండా గోరు ముద్దలు కూడా పెడుతుంది. పోయి తినిపించుకో పో. ఈ రోజు నీ అదృష్టం బాగుందిలే. ఈ సీటు ఎప్పుడూ అదృష్టవంతురాలే. అలా చూస్తావేంటి? చున్నీ వేయి. నువ్వే వేసుకో. గోరింటాకు చేతులు కనపడటం లేదా? నువ్వు గోరింటాకు పెట్టుకోవచ్చుగా. నేనా? నో నో. ఏ భయమా? భయం దేనికి? ఎర్రగా పండదేమోనని. ఎర్రగా పండితే ఏంటంట? నీకు నా మీద చాలా ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఓకే, అయితే ఒక కండిషన్. ఏంటి? నీ చేతి గోరింటాకు పోకుండా నువ్వు నాకు పెట్టాలి. పెడతాను. ముందు లాకెట్ తీ. దేనికి? తీ చెప్తాను. కథలకు తీస్తున్నాను. అబ్బా, ఎంతసేపు? లాకెట్ తీయటానికే నీకు ఇంత టైం పడుతుంటే రేపు 3 ముళ్ళు వేయటానికి ఇంకెంత టైం పడుతుందో. ఈ లాకెట్ ని అరచేతిలో పెట్టుకో.